మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లాలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి స్పందన రావడాన్ని చూసి పోలీసులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం నగరంలోని 3 టౌన్ పోలీసులు కొందరు వైసీపీ కార్యకర్తలను నాయకులను పిలిపించి బైండ్ ఓవర్ అంటూ వేధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఇవాళ 3 టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు తరలివచ్చారు. పోలీసులతో ఈ విషయానికి సంబంధించిన అంశాల గురించి చర్చించారు. అయితే తాము ఎవరి మీద చేయి చేసుకోలేదని పోలీసులు చెప్పారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే ఇలా హఠాత్తుగా స్టేషన్లకు ఎందుకు పిలిపిస్తున్నారని లీగల్ సెల్ నాయకులు ప్రశ్నించారు. ఇన్ని రోజులు లేని సమస్యలు మీకు ఇప్పుడే ఎందుకు వచ్చాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా వారు అభివర్ణించారు. మీరు ఎన్ని కేసులు పెట్టినా లేదా ఇతర చర్యలకు పాల్పడినా వైసీపీ శ్రేణులు ఎక్కడా వెనక్కు తగ్గరని, ఖచ్చితంగా దీనిపై పోరాటం చేసి తీరుతారని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు పోరాటం సాగుతుందని హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్న జీవోను ఉపసంహరించుకోవాలని చెప్పి ర్యాలీ నిర్వహించాము. ఈ ర్యాలీలో అత్యధికంగా యువత, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇది సక్సెస్ అయింది. అందులో భాగంగా అనంతపురంలో కూడా భారీ ఎత్తున జరిగిందని చెప్పి ఇక్కడ చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులకు కనువిప్పు జరిగింది. అందులో భాగంగా ర్యాలీలో పాల్గొన్నటువంటి వ్యక్తులందరినీ ఫైండ్ అవుట్ చేసి బైండ్ ఓవర్ పేరు మీద పోలీస్ స్టేషన్లకి 3 టౌన్ స్టేషన్కి ఈరోజు పిలిపేయడం జరిగింది. ఆ విషయము మా కార్యకర్తలు మాకు తెలియజేస్తే ఇక్కడికి వచ్చాము పోలీస్ స్టేషన్కి. కానీ 3 టౌన్ సిఐ గారు మేము పాత కేసుల వల్ల పిలిపించామని చెప్పి దాటవేశారు. ఈ పద్ధతి కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా లీగల్గా మేము ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఏమైనా మా ఊళ్ళపైన కార్యకర్తలపైన దాడి చేసి మీరు గాయపరిస్తే మేము ప్రైవేట్ కంప్లైంట్లు వేసి కోర్టు ద్వారా కూడా మిమ్మల్ని శిక్షించడానికి ముందుకు పోతామని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున మా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ వైద్య ప్రైవేటీకరణకి నిరసనగా నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా యువజన విభాగము, విద్యార్థి విభాగము, అన్ని అనుబంధ విభాగాలందరూ కూడా ర్యాలీగా శాంతి భద్రతలతో ఎటువంటి ఇబ్బంది లేకోకుండా శాంతి భద్రతలు ఆలోచించి మామూలుగా ర్యాలీ చేసిపోయి ప్రతి ఒక్క జిల్లా కేంద్రము, ప్రతి ఒక్క నియోజకవర్గ కేంద్రంలో ఎంఆర్ఓ అయితేనేమి, ఆర్డీఓ అయితేనేమి, ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకందరికీ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో మొత్తానికి ఈ ర్యాలీ బాగా సక్సెస్ అవడం వల్ల ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో యువజన విభాగం మీద, విద్యార్థి విభాగం మీద పడి ఈ రోజున అనంతపురం 3 టౌన్ పోలీస్ స్టేషన్కి మా యువజన విభాగం సంబంధించిన వాళ్ళని పిలిపించి బైండ్ ఓవర్ చేస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేశారు. ఆ విషయం తెలుసుకొని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి అడిగితే పాత కేసుల వల్ల ఇక్కడ పిలిపించినామని చెప్పేసి మాట దాటేస్తున్నారు. ఇటువంటిది కానీ మరోసారి ఇలాగే రిపీట్ అయితే మా యువజన విభాగం నుంచి ఖచ్చితంగా మేము నిరసన కార్యక్రమం చేపడతాము. అలాగే స్టేషన్ ముందర కూడా బైఠాయించి నిరసన చేసి ప్రతి ఒక్కటి కూడా మేము ఖండించి తీరుతాం.